భానుమతి కిచెన్లోనికి వెళ్ళి వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది. అమ్మ, ఆ బామ్మ ఉంది కదే, ఆ బామ్మ నన్ను చావగొడుతుంది. నన్నేమో ఇప్పుడు చేపల పులుసు చేయమని కిచెన్లోనికి పంపించిందమ్మా. నాకేమో వంట రాదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న భానుమతి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా నవ్వుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేసేవే, వాళ్ళని నువ్వు ఇబ్బంది పెట్టకు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న భానుమతి అయితే ఎలా చేయనమ్మా, నాకు రాదు కదా, ఒక పని చేయి, నువ్వు ఫోన్లో చెప్తూ ఉంటే నేను ఇక్కడ చేసేస్తూ ఉంటాను సరేనా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న భాను వాళ్ళ అమ్మ అయితే సరేనమ్మా చెప్తాను, నువ్వు కానివ్వు అని చెప్పి అంటుంది. దాంతో భానుమతి అయితే వెంటనే వాళ్ళ అమ్మ చెప్పినట్లుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి అన్నీ కూడా వేస్తూ ఉంటుంది. అలా వేస్తూ ఉండగా వాళ్ళ అమ్మ అయితే ఇలా చెయ్యి అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. అది విని భానుమతి అయితే అక్కడ ఉన్నవన్నింటినీ కూడా వేస్తూ కలుపుతూ ఉంటుంది. అలా వాళ్ళ అమ్మ చెప్పినట్లుగానే భానుమతి అయితే అలా అక్కడ చేపల పులుసును అయితే చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఉండగా స్పీకర్ ఆన్ చేస్తూ వాళ్ళ అమ్మ మాటలు వింటూ అక్కడైతే చేస్తూ ఉంటుంది. ఇంతలో అటుగా భువన వాళ్ళు వస్తారు. ఇక భువన వాళ్ళు వచ్చి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి దీనికి నిజంగానే వంట రాదు, ఎవరో చెప్తుంటే చేసేస్తుంది అని చెప్పి వాళ్ళైతే చూస్తూ ఉంటారు. ఇక ఈ విషయం ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళకి తెలియాలి, నేను చెప్తాను దీని గురించి అని చెప్పి భువన అయితే తన ఫోన్లో మొత్తం అంతా కూడా వీడియో తీసుకుంటూ ఉంటుంది. అలా వీడియో తీస్తూ ఉండగా భానుమతి అయితే వాళ్ళ అమ్మ చెప్పిన విధంగా ఫోన్లో వింటూ తనైతే చేపల పులుసును అయితే తయారు చేసేస్తుంది. ఇక ఆ వాసన చూసి అమ్మయ్య అని చెప్పి అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.